అయ్యా ప్రార్థన చేశాను కదా, నీ శక్తి నాకు దయచేయి. నో 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 నో. ప్రేయర్ డజంట్ మేక్ యూ టు రిసీవ్ ద పవర్. ప్రేయర్ మేక్స్ యూ టు ఓపెన్ యువర్ ఐస్ వేర్ ద పవర్ ఈజ్ హిడెన్. ప్రార్థన శక్తి ఎక్కడుందో తెలియపరుస్తుంది. ఎక్కడుంది? నీ ప్రాబ్లంలోని, నీ యొక్క ఎఫెక్టివ్ ప్రాబ్లంలో నీకు కావాల్సిన అనాయింటింగ్ ఉంది. అందుకే దేవుడి కోసము కష్టపడి కష్టంలో వెళ్ళాడా, ఈజ్ మచ్ పవర్ఫుల్. దేవుని కోసము కష్టాలు తెచ్చుకుంటున్నాడా, రానున్న రోజు వాని భవిష్యత్తు చెప్పవచ్చు ఎలా ఉంటుంది అనేది. హల్లెలూయా. ఎంతమంది నీ కోసం నువ్వు కష్టాలు తెచ్చుకున్నావు? అందరు ఉంటారు. అందరు చూడండి ఒకసారి, అందరి కష్టాలు ఉన్నాయా లేవా? ఎవరి కోసం వచ్చినాయి? మీకోసమే వచ్చాయి మీ కష్టాలు. అజ్ఞానము చేత మనం కొన్ని కష్టాలను తెచ్చిపెట్టుకున్నాం. హల్లెలూయా. బట్ వాట్ అబౌట్ గాడ్స్ పవర్? దేవుని శక్తి ఎక్కడ దాచబడి ఉంటుంది? మనం తెచ్చుకున్న కష్టాలలోన, దేవుని కోసం వచ్చిన కష్టాలలోన? అంతే చెప్పాలి. దేవుని పవర్, దేవుని కోసం తెచ్చుకున్న కష్టాలలో ఆ పవర్ దాచబడి ఉంటాయి. ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నాం, అయ్యా నీ శక్తి నాకు ఇవ్వయ్యా అని. ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నాం, నీ పవర్ నాకు కావాలి. ఇది నేను చేయలేకపోతున్నాను, ఈ ఉద్యోగాన్ని చేయలేకపోతున్నాను, ఈ పనిని నేను చేయలేకపోతున్నాను, ఇవన్నీ భారం నేను మొయ్యలేకపోతున్నాను. ఇప్పుడు మనందరికీ ఏం కావాలా? దేవుని యొక్క శక్తి. ఈరోజు నీకు విశ్వాసం రావాలి. విశ్వాసం ఏం చేస్తుందంటే, దేవుని శక్తి ఎక్కడుందో నీ కళ్ళను తెరిపించి దాన్ని చూపిస్తుంది. ఈరోజు అట్టి విశ్వాసము ద్వారా కలిగే దేవుని కృప మీ ఎడల దేవుడు కలగజేయునుగాక. I command that grace be upon you in Jesus' mighty name. Hallelujah.